హైదరాబాద్ను గ్రీన్ సిటీ, ఫ్లడ్ ఫ్రీ సిటీగా మార్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కూకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను పరిశీలించిన ఆయన మంచి పనులు చేయాలంటే కొంత కష్టతరమైన అవి చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందనేందుకు ఈ చెరువు అభివృద్ధి పనులే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. చెరువులోకి వర్షపు నీరు చేరేందుకు 7 ఇన్లెట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన హైడ్రా చేపట్టిన పనుల వల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలకు పెరిగిందని చెప్పారు. గతంలో చెరువు చుట్టూ కూల్చివేతలు చేపట్టినప్పుడు చాలా విమర్శలు చేశారన్న రంగనాథ్ వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగామని గుర్తు చేశారు. ఒక బతుకమ్మ కుంట తయారైనా, లేకపోతే ఒక కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు తయారైనా, లేకపోతే ఎక్కడైనా కానీ కూడా చెరువులు కానీ లేకపోతే పార్కులు కానీ ఇట్లాంటివన్నీ కూడా రేపు మనం తయారు చేసుకుంటుంటే కనుక రేపు మనకు ఒక మంచి గ్రీన్ సిటీ, ఒక సేఫ్ సిటీ, ఫ్లడ్ ఫ్రీ సిటీగా దేశానికి ఒక రోల్ మోడల్ గా కూడా చూపించడానికి ఆస్కారం అవుతుంది. సో దీంట్లో రాజకీయాలకు అతీతంగా కూడా ఈ చెరువుని డెవలప్ చేసాం. ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ఈ చెరువు రేపు ఒక అద్భుతమైన ఫెసిలిటీగా ఉంటుంది. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉండదు, దాంతోపాటు ఫ్లడింగ్ ప్రాబ్లం ఉండదు, మంచి వాకింగ్ ట్రాక్స్ వస్తాయి, పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా కమ్యూనిటీ హాల్స్ లాగా పెడుతున్నాం. మురికి నీళ్లు రాకుండా, వాసన రాకుండా కూడా దీనికి తయారు చేసేటువంటి అన్ని విధాలుగా ఒక మల్టీపర్పస్ గా దీన్ని తయారు చేస్తున్న ఈ 6 చెరువులు చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ముందు ఇంకా దాదాపు ఒక 10-13 చెరువులు కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. అవి కూడా తయారు చేసి సిటీని ఫ్లడ్ నుంచి విముక్తి చేయడానికి త్వరలో మేమందరం కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ ని అడ్రస్ చేయడానికి చేస్తాం.